ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా బాలాంత్రపు రజనీకాంతరావు గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి. ప్రశాంత్ కిరణ్. నమస్కారం అండి. నమస్కారం. సరస్వతీదేవిని శతపత్ర సుందరితోటి సమర్చించి సరస్వతి యొక్క అన్ని రూపాలను పొదిగి పుచ్చుకుని కళాసాగరులుగా వివిధ రంగాలలో పరిణతులైనటువంటి మిమ్మల్ని ఈరోజు ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆ సాగరపు లోతులని, కళాసాగరపు లోతులని, అంతటి లోతులు మీరు అందుకోవడానికి చేసినటువంటి కృషిని మాకు తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ, మొట్టమొదట మీకు ఇన్ని రంగాలలో ఈ అభినివేశం, అభిరుచి ఏ విధంగా కలిగిందో చెప్తారా? మొట్టమొదట వెంకటపార్వతీశ్వర కవులు అని చెప్పి ప్రసిద్ధి పొందిన జంట కవుల్లో ఒకరైన వెంకట్రావు గారు మా నాన్నగారు. ఆయనకి భార్య వెంకటరమణమ్మ గారు మా అమ్మ. ఆవిడ నా 2వ ఏటే పోయింది. 2వ ఏడు పూర్తవుతుంది అనగా. అప్పటి నుంచి 3వ ఏటి నుంచి నా జ్ఞాపకం ఏమిటంటే, అమ్మ ఎదురా అని అడిగేవారు. చుక్కల్లో ఉంది అని చెప్పడం జ్ఞాపకం ఉంది. మరి ఇంకేమిటి ఆధారం ఏమిటంటే, నాకు పట్టుకొమ్మ, నాన్న శంక. ఆయన ఇంట్లో ఉన్నా అంటే రాసుకుంటూ ఉన్నా, ఆఫీస్కి వెళ్ళిన, ఆఫీస్ అంటే ఆంధ్రప్రచారిణి గ్రంథాలయం వెంకటపార్వతీశ్వర కవులు అక్కడ కూర్చొని రాసుకుంటూ ఉండేవారు. అక్కడికి వెళ్ళిన ఆయనతో కూడా ఉండేవాడిని. ఈ 3వ ఏటది ఈ జ్ఞాపకం. ఆయన నాకు అంటే తొలి జ్ఞాపకాల్లో ఇది జ్ఞాపకం అనమాట. మీ అమ్మ పాడేది అని చెప్పి ఈ మాస పాటకి నా మధ్య చేశాం. ఆ వరుస పాడటం లేదు, మా నాన్నగారు పాడిన వరుసలో నల్ల నల్లని వాడే నగుమోము వాడే, చిన్ని వేణువు నూదు చిరుగొల్లవాడే, ప్రేమస్వరూపు ప్రేమ మీరగ నిన్నె కోపం పిలుచుచున్నాడే, ప్రణవస్వరూపుడై పాడుచున్నాడే, ప్రేమ మీరగ నిన్నె పిలుచుచున్నాడే. ఈ పాట పాడి ఇది మీ అమ్మ పాడేదిరా అంటూ ఉండేవారు. ఆయన చెప్పడం వల్ల అమ్మ నేను లోటు ఆయన తీరుస్తూ ఉండేవాడు అనమాట. అలా అంటే ఉగ్గుపాలతోటే, అమ్మ పాటలతోటే మీకు నాన్నగారే రెండూ తానే సంగీతాన్ని, సాహిత్యాన్ని కూడా పరిచయం చేశారు మీకు అసలు. అయితే నాన్నగారు ఆనాటికే ప్రసిద్ధ రచయితలు కదండి. వారితో పాటు మీకు ఆ కాలంలోనే, ఆ చిన్న వయస్సులోనే పెద్దవాళ్ళని కలుసుకునే భాగ్యం కలిగి ఉండాలి కదా. అందులో ఈ 3వ ఏట మొదటి కాపురం మా నాన్నగారు అప్పటి కాకినాడలో ఉండేవారు. ఆ కాకినాడలో నరసింహత్తయ్య అని చెప్పి ఉండేది. నరసింహత్తయ్య అంటే పులుగుర్తి లక్ష్మీ నరసింహాంబ గారు. పులుగుర్తి లక్ష్మీ నరసింహాంబ గారు సావిత్రి పత్రికకి సంపాదకురాలు. సావిత్రి పత్రిక మహిళా పత్రికది, దానికి సంపాదకురాలు. ఆవిడ నరసింహత్తయ్య ఏం చేసేదంటే, నరసింహప్పయ్య అని చెప్పి మా నాన్నగారు ఆవిడ అప్పయ్య అన్నారు. నాకు అమ్మకు అత్తయ్య అనమాట, 1 వేలు విడిచిన మేనత్త గారు. ఆవిడ పిల్లల్ని వరుసగా 2 వరుసల్లో కూర్చోపెట్టి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ఇత్యాది భక్తిరంజని కార్యక్రమానికి బీజాలు ఆనాడే ఆవిడ నాటింది. మరి వందే విష్ణు భవభయహరం, వందే శివం శంకరం, ఇలాంటివన్నీ ఈ శ్లోకాలన్నీ అనమాట. ఆ నరసింహత్తయ్య సంగతి జ్ఞాపకం చేసుకోవడంలో చాలా ఇది. ఆమె మనవరాలు చిరంజీవిని కుమారి కాకినాడలో ఇప్పుడు కాలేజీలకి పనిచేస్తుంది. బృందావన్ శర్మ అని చెప్పి ఉండేవాడు. ఆయన కాకినాడ కాలేజీలో పనిచేశాడు. ఆయనేమో మంచి థియోసఫిస్ట్. అది వదిలేసేయండి. ఇంకా కాకినాడ నుంచి పిఠాపురం వచ్చేసాడు. ఎప్పుడంటే 25లో, నాకు 4, 5, 7 వయసు ఉన్నప్పుడు. పిఠాపురం వచ్చేసరికి మా నాన్నగారు అప్పటికి మా ఇల్లు కొన్నారు. ఇల్లు లేదనుకోండి ఇప్పుడు.
ఆ ఇంట్లో క్రింద ఆంధ్రప్రచారిణి గ్రంథ నిలయం ఉండేది, మరి మా ఫ్యామిలీ ఉండేది లోపల వైపు. పైనేమో నాన్నగారు భారతదేశం గారు కలిసి కూర్చొని రాసుకునే కవితా కుటీరం. నేను అక్కడే వాళ్ళతోటే ఉండేవాడిని. మాకు ఇంట్లో మా మేనత్త కొడుకులు, మరి పెంతండ్రి కొడుకులు, ఇంకా ఇలాగా ఎంతమందో పిల్లలు ఉండేవారు. వాళ్ళందరూ ఆటలు ఆడేవారు. నేను ఆటలకి వాళ్ళతో పోకుండా ఒక కాగితం, ఒక పెన్సిలో కలం ఏదో తీసుకుని నాన్నగారి పక్కనే కూర్చునేవాడిని. ఇందుచేత ఆయన నాకు ఇప్పుడు పాటల పుస్తకాలు ప్రజెంట్ చేసేవారు. మొదట పెద్దవాళ్ళ శిక్ష, ఏవో వాచకాలు ఈ టెక్స్ట్ బుక్ కమిటీ వాళ్ళ కోసం పెట్టించుకోవడం కోసం రకరకాల వాచకాలు ఏవో వచ్చాయి. ఎవరెవరెవరు రామవాచకమని, సరస్వతి వాచకం అని, మరొక వాచకం. వీళ్ళు వాచకాలు ఎవరు రాస్తుండేవారు? బాలసూర్య వాచకం, గాంధీ వాచకము, ఇలాంటివో వాచకాలు రాస్తుండేవారు వెంకటపద శిఖరుడు. ఇవి కాక మా ఇంటికి ఆనాడు తెలికిచెర్ల తేకుమళ్ళ రాజగోపాలరావు గారు, తెలికిచెర్ల ఈయనెవరు వెంకటరత్నం గారు. తెలికిచెర్ల అంటే ప్రతిభ ఎడిటర్. మాది తేకుమళ్ళ రాజగోపాలరావు అంటే ఆంధ్ర భాష అన్ని భాషల్లోకి తల్లి భాష అని చెప్పి సిద్ధాంతం వేసి ఒక పుస్తకం రాశారు ఆయన, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. చిలుకూరు నారాయణ గారు ఆంధ్ర భాషా చరిత్ర రాసిన ఆయన అనంతపురం నుంచి వచ్చేవారు. ఆయన అశ్వత్థామ అచ్చి చిన్నప్పుడే చదివాను నేను ఆయన నాటకాలు. చిలుకూరు నారాయణరావు గారు, మరి గంటి జోగి సోమయాజి గారు నాన్నగారు ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ. మరి వీళ్ళు కాక ఆవీధి అనేవాళ్ళం కోటవారి వీధి పిఠాపురంలో. ఆవీధిని డాక్టర్ జాన్సన్స్ క్లబ్. డాక్టర్ జాన్సన్ అంటే ఎవరయ్యా అంటే విమర్శాదర్శక నడకుదటి వీరరాజు పంతులు గారు. ఆయన దగ్గర 10-12 మంది సాహిత్యపరులు, పండితులు. పిఠాపురం అంతా ఏ విధిని చూసినా పండితులు కవులు. రైల్వే స్టేషన్ దగ్గరనే ఎదురుగుండా పానుగంటి వారి మేడ ఉండేది. ఎడం వైపునేమో వేదుల రామకృష్ణ కవి గారు, మరి ఓలేటి వెంకటరామశాస్త్రి గారు, రామకృష్ణ కవులు, ఆస్థాన కవులు వాళ్ళ ఇళ్ళు ఉండేవి. మరి సూర్యారావుపేట అని చెప్పి అక్కడ ఉండేది, అక్కడ పానుగంటి వారి ఇంటికి వెనకాల. అక్కడ ఎవరెవరెవరో ఉండేవారు. ఇప్పుడు చట్టుకుని జ్ఞాపకం. ఆ పెంజాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాభారత విమర్శన రాసిన ఆయన అక్కడ ఉండేవారు. అక్కడి నుంచి కోటగుమ్మం దాటి మన కొత్తపేట వైపు కొందరు కవులు ఉండేవారు. ఆ కోటవారి వీధి అని చెప్పి ఉండేది, అక్కడ కొందరు కవులు ఉండేవారు. వీర్రాజు గారి ఇంటి పక్కన, వీర్రాజు గారి కోటవారి వీధి పక్కన బారువారి వీధిలో భారతదేశం గారి కాపురం. అక్కడేమో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పి మహాపండితుడు, మహాభారత పండితుడైన బాల వ్యాస అనేది ఆయనకి పేరుండేది. మరి ఇక్కడికి కొత్తపేట మా ఇంటి వైపు వస్తుంటే కూచి నరసింహం గారు ప్రిన్సిపాల్, ప్రసిద్ధమైన మన పిఠాపురం హై స్కూల్ హెడ్ మాస్టర్. మరి ఇంకా అలా పెడితే మొక్కపాటి సుబ్బారాయుడు గారు, నేను పుట్టేసరికి లేనైనా మేము పిఠాపురం వెళ్ళేసరికి ఆయన తమ్ముడు బారిస్టర్ భారతదేశం అంటే మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. అక్కడికి వస్తూ పోతూ ఉండే ఆయన వీజంకుడు తల్లావచల శివశంకర శాస్త్రి గారు. వీధరుగు మీద కూర్చుంటే ఈ శివశంకర శాస్త్రి గారు, ఈ నరసింహశాస్త్రి గారు ఇలా మా ఇంటి ముందు నుంచి అలా వెళ్తూనో అటు నుంచి ఇటు వస్తూనో నాన్నగారిని పలకరించి కొన్ని అప్పుడప్పుడు ఈ సాహిత్యపు కబుర్లో అరుగు మీద చెప్పుకుంటూ ఉండేవారు. ఇంకా మా ఇంటికి వెనకాల కుమారనగరం ఉంది. ఆ కుమారనగరంలో కుమారస్వామి చెరువు గట్టున వీణ సంగన్న గారి ఇల్లు, అంటే తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి గారి ఇల్లు ఉండేది. మరి అక్కడ ఆయన సంగన్న గారు వాయిస్తున్నారు, వాళ్ళు సాయంత్రం వీణ అని చెప్పి ఏ పెద్దల్లి కొడుకో నన్ను చేయి పుచ్చుకుని చిటికి మీద చూసుకుని లాక్కుపోయేవాడు. అక్కడ వినేవాళ్ళం. అక్కడి నుంచి మా చిన్నమ్మమ్మ ఆ కుమారస్వామి నగరంలోనే ఉండేది. నేను కాకినాడలో మా నాన్నగారి కాపురం ఉన్నప్పుడు 1-2 వారాలు పిఠాపురం వచ్చేస్తుండేవాడిని చిన్నమ్మమ్మ ఇంటికి. అక్కడ ఆవిడేమిటంటే మంచి హస్తకళాకుశలురాలు. ఆ హస్తకళాకుశలురాల దగ్గరికి జడవేయించుకోవడానికి, సత్యభామ జడవేయించుకోవడానికి పెండ్యాల సత్యభామ వచ్చిపోతూ ఉండేది. ఆవిడ పెండ్యాల సత్యభామ పేరు వినే ఉంటారు. ఆ పెండ్యాల సత్యభామని 48లో నేను రికార్డ్ చేశాను, మెడ్రాసులో ఉండగాను. ఆ సత్యభామ వచ్చేది.
మరి భామనే సత్యభామనే భామ కలాపం అప్పుడు విన్నాను అనమాట. ఆఖరి రాగంలో పాడేది ఆవిడ అప్పుడు ఆ రోజుల్లో. మా చిన్నమ్మమ్మ కూడా ఆ ఆఖరి రాగంలో వరుసే పాడేది. తర్వాత భామనే సత్యభామనే అనేది భైరవి ఆనంద భైరవి ఆ పద్ధతుల్లో తర్వాత వచ్చింది. అది ఇంకొక వెర్షన్. అది కాక ఈ జడ మా చిన్నమ్మమ్మ అంటే అది అప్పటి తూర్పు భాగవతానికి దగ్గరగా ఉండేది అది ఆ భామా కలాపం. ఆ వివరణ ఇప్పుడు నేను చెప్పలేను, అప్పటికి నేను అంతటి విమర్శకుణ్ణి కాను. అది చూను జ్ఞాపకం ఉంది. భామానే అని చెప్పి ఆ ఆహిర్ రాగం మన సౌరాష్ట్రకి దగ్గర ఓలేటి గారు దీన్ని పడ్డారు. అది చింతాకృష్ణమూర్తి గారు ఒక పద్యం ఏమే తక్క మాయలాడి వినవే అని చెప్పి ఒక పద్యం పాడుతుండేవాడు మొదటి రోజుల్లో. మనం భామా కలాపం ఇక్కడ రికార్డ్ చేసినప్పుడు ఆ ఆహిరి అది. ఆ ఆహిరి కొంచెం సౌరాష్ట్రకి దగ్గరగా ఉంటుంది. పీఠికాపురపు కళా పీఠిక మీద చిన్న వయస్సులో అక్షరాలు నేర్చుకునే వయస్సులోనే సాహిత్యం యొక్క అక్షయ సౌందర్యాలు చూడగలిగినటువంటి మీ చిన్ననాటి విశేషాలు నిజంగా చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయండి. అయితే మీరు మరి ఈ సాహితీ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారు, ఎలా చేశారు? చాలా మెల్లిగా వస్తుంది అది. ఇప్పుడేమో పద్యాలు అవన్నీ నేనేవో పద్యాలు క్లాసులో చదివిన పద్యాలు భాగవత పద్యాలు చదువుతుంటే వాటిలో గొప్పకుని రాగం వచ్చింది. రాగం వచ్చి మా మేనమామ దుగ్గిరాలు పళ్ళంరాజు అని చెప్పి ఆయన ఉండేవాడు. ఆయనేమో నాటకాల్లో వేషాలు వేసేవాడు. అకౌంటెన్సీలో పరీక్ష రాశాడు. క్యాలికట్ వెళ్ళి ఆ రోజుల్లో కామర్స్ క్యాలికట్ వెళ్ళి కామర్స్ ఎగ్జామ్ అక్కడ ఉండేదన్నమాట. ఆయన ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క పద్యాన్ని పొదిగి చెప్పేవాడు అనమాట. దేవి వల్ల చిన్న గంధం తీయకున్నా అంటే ఇది శంకరాభరణము. అంటే కళ్యాణి ఇలాగా రాగఛాయలో పద్యాన్ని పొదిగి ఆయన చెప్పాడు అనమాట. ఇలా ఉంటుండగా మా పెద్ద బావ నాకు బుద్ధవరపు నాగరాజు ఓ రోజుని యమాతారా జభాన సభ చెప్పాడు. యమాతారా జభాన సభ చెప్పాడంటే గణాలతో ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. తర్వాత ఇవి శేషపద్యం, ఆట వెలది ఇవన్నీ. ఆట వెలదిలో ఆట వెలది ఎలా ఉంది అని చెప్పి నాకు చిన్నప్పుడే కుతూహలం పుట్టి దాన్ని పాడడానికి ప్రయత్నించాను. పురాణ పండ మల్లయ్య శాస్త్రి గారని చెప్పి ఆయన ఈ పద్యాలన్నీ మొదట గేయ రూపాలేను వాటిని పద్యాలుగా నిబంధించిన వాడు నన్నయ్య భట్టు అని చెప్పి శీర్షపద్యాలని పాటగా ఆటగాళ్ళని పాటగా పాడేవాడు పురాణ పండ మల్లయ్య శాస్త్రి గారు అని చెప్పి. పురాణ పండ కాదు, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు అంటే వేదు సత్యాన శాస్త్రి గారు మామగారు. అంటే ఆ కాలంలో ఈ పద్యాలను కచేరీల చివరలో పాడే సంప్రదాయం కూడా ఉండేదిగా అసలు. అంటే పద్యాలు కేవలం పద్యాలుగానే కాకుండా మామూలుగా మన సంగీత కచేరీలలో పాడుతూ ఉండేవారు. అంటే ఇప్పుడు ఇలాంటి వసు చరిత్రకారులు పద్యాలు ఆ పద్యాలను వీణతో కూడా వాయించి సంగీతం పాడేవారు. అంటే ఇందులో గేయాలు ఉన్నాయి అని చెప్పి. అయితే ఈ ఆట వెలది పాడవచ్చు అని చెప్పి ఆ రోజే మీకు ఒక ఊహాజనితంగా భావం వచ్చిందన్నారు కదా. దాని తర్వాత మీరు పెద్దయ్యాక ఏమైనా దాన్ని అలాగే అంటే ఒక సిద్ధాంతంగా రూపొందించడం ఏమైనా జరిగిందా? జరిగింది. ఉప్పు కప్పు నేను అనేక సభల్లో ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల దాడ వేరు పురుషులందున పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ రామ వినురవేమ రామ వినురవేమ అంబపరాకు దేవి పరా అనే పాటలో కలిపేసి పాడడం నేను అప్పుడు. పూర్వకాలం భాగవత పద్యాలని కూడా కందార్థాలు పెట్టి ఇది చేసి డాన్స్ తీసుకురావడం కూడా ఉండేది. కందార్థం అనేది అది గేయం. అది కందార్థ ప్రబంధం. ఇప్పుడేదో ఇది మాయన్నెల సులభరారా మంజుల వాణి అన్నది పెట్టి దాన్ని పెట్టి మళ్ళా అది కందార్థం అనేది ఒక గేయం. అది చిత్తచోళ అది దీనికి మందు సువే అంబుజనాభా తన
ఇప్పుడు నాకు వరుసలు జ్ఞాపకం ఉంటాయి, చట్టుకుని సాహిత్యాలు జ్ఞాపకం వచ్చే తననానా అని వాడుతున్నాను. ఇది కందార్థం. ఈ కందార్థం అనేది కందాఖ్య దరువు. మొదటేమో భరతుడు దరువులు చెప్పాడు ధ్రువాధ్యాయంలో. మతంగుడు వాళ్ళు ప్రబంధాలు చెప్పారు. ఈ ప్రబంధాలు ఏంటంటే దేశీ ప్రబంధాలు. దేశం అంటే ఏంటి? రీజినల్, ప్రాంతీయ, ఆ ప్రజలకు చెందిన చదువు. పిఠాపురం హై స్కూల్లో, తర్వాత బిఆర్ కాలేజీ, ఈ చిట్ట చివరి హై స్కూల్ రోజుల్లోంచే సంగీతానికి ప్రైజ్ వస్తూ ఉండేది. అది ప్రజెంట్ బాయ్స్ డే, ఓల్డ్ బాయ్స్ డే, ఆ మ్యూజిక్ కాంపిటీషన్స్ లో ప్రైజ్ బహుమతి వస్తుండేది. అంటే లలిత సంగీతానికి వైప ముగ్గు మీకు, లేకపోతే శాస్త్రీయ సంగీతం? శాస్త్రీయ సంగీతం. సంగమేశ శాస్త్రి గారి శిష్యుడు ఒక ఆయన నాకు సంగీతం చెప్పారు కానీ అదే వర్ణాలు, గీతాలు, వర్ణాలు తర్వాత ఏమో కొంతవరకు వచ్చింది, పెద్ద వర్ణాలు దాకాను. అక్కడ ఆగిపోయింది. జబ్బు చేస్తే నేను మానేయడం, లేకపోతే ఆయన మానేయడం, ఇదేదో జరిగింది. మండ నరసింహం అని చెప్పి మన స్టాఫ్ ఆర్టిస్ట్గా వైజాగ్లో ఉండేవాడే, వాళ్ళ నాన్నగారు మండా కృష్ణమూర్తి గారు, సంగమేశ శాస్త్రి గారి శిష్యుడు. ఆయన మా గురువు గారు అనమాట. ఇది పిఠాపురంలో ఉండగా. తర్వాత కాకినాడలో కాలేజీలో చదివినప్పుడు ఆ 2 ఏళ్ళును శిష్యు సర్వశాస్త్రి గారని ఆయనేమో మాకు సంగీత క్లాసులు కండక్ట్ చేసేవారు. నేను గేమ్స్కి వెళ్లకుండా ఆయన క్లాస్కి వెళ్ళేవాడిని. మళ్ళీ ఇదివరకు నేర్చుకున్న వర్ణాలనే ఆయన మళ్ళీ పునశ్చరణ చేయించి అది నేర్పించాడనమాట. అదేం చేసిందంటే మనకి స్వరజ్ఞానం, కావలసిన రాగాలకి విస్తృతి, ఇవన్నీ వచ్చాయి. అంటే తర్వాత మీ సంగీత రచనకి అది పునాదైంది. అయితే మీరు కళాశాలలో ఎంతవరకు చదువుకున్నారండి? అసలు కళాశాలలో బిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాక ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. 37-40 నాది ఫైనల్ ఇయర్ అనమాట. అప్పుడు పెంగళ లక్ష్మీకాంతం గారు, గంటి జోగు స్వామినాథులు గారు. మరి నిజానికి ఒకటి చెప్పాలి, 2 అప్లికేషన్ పెట్టా. అదేంటంటే ఆంధ్ర యూనివర్సిటీకి దానికి ఇంటర్మీడియట్ అయ్యాక శాంతినికేతన్ వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే ఇంట్లో బెంగాలీ పుస్తకాలు ఉండేవి. ఆ బెంగాలీ పుస్తకాలతో బెంగాలీ అది చదివేవాడిని. ఉచ్చారణ అదిని రేడియోలో విని నేర్చుకున్నాను. తర్వాత బెంగాలీ ఉచ్చారణ అదిని. ఈ శాంతినికేతన్ హాల్ టికెట్ కాదు, దానిపైన పర్మిషను మర్నాడు వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ పర్మిషన్ వచ్చిన తర్వాత అంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రిఫర్ చేశాను. ఎందుకంటే నాన్నగారిని వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం, పిఠాపురం విడిచిపెట్టి వెళ్ళడం, దూరం వెళ్ళిపోవడం ఇష్టం లేదు. వైజాగ్ అయితే తొందరగా వచ్చేయచ్చు. అది బెంగట్టుకుని ఆగస్టు లోపల 3 సార్లు వచ్చాను పిఠాపురం వైజాగ్ నుంచి. అయితే మీరు ఆకాశవాణిలో చేరే ముందు ఇంకా ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కన్నా ఏమైనా జరిగిందా, లేకపోతే సంగీత సాహిత్య వ్యాసంగంలోనే ఉండిపోయారా? ఆంధ్రప్రచారిణి గ్రంథమాలలో నేను సబ్ ఎడిటర్గా చేశాను. అప్పుడు మా నాన్నగారు కొంచెం అభిప్రాయ భేదాల్లో తప్పుకుని వేరే ఇంట్లో ఉంటుండేవారు. అయితే రామాయణ రచన అది తర్వాత ప్రారంభించారు. ఈ లోపల నన్ను సహచరుడిగా వేసుకుని భారతదేశం గారు వాచకాలు ఏవో కొనుక్కొని ఏవో రాయిస్తుండేవారు. అవన్నీ రాసి బాలసూర్య వాచకాలన్నీ వాటికేమో నేను పాఠాలు అవి రాస్తుండేవాడిని. అయితే ఇంతటి సంగీత సాహిత్యాల అనుభవాన్ని మీరు చేత పట్టుకుని ఆకాశవాణిలోకి అడిగారు కదా, ఇంకా ఎలా వచ్చానో చెప్తాను ఆకాశవాణికి. అదేంటంటే ఈ ఆంధ్రప్రచారిణి నావెల్స్ వెంకటభారత శ్రీకోలు రాసిన ఘోర, మాతృమందిరము, ఇంకా ఏవో మరికొన్ని పుస్తకాలు తీసుకుని మెడ్రాస్ వెళ్ళాను. ఎప్పుడు 38లో మెడ్రాస్ వెళ్ళి 38 కాదు 38, 39, 40 డిసెంబర్లో 38లో మొదట మెడ్రాస్ వెళ్ళాను. అది చెప్పాలి. 38లో అందుకే నేను కాకినాడ కాలేజీలో చదివేటప్పుడు శివశంకర శాస్త్రి గారి నాటకంలో నా చేత, మన శివశంకర శాస్త్రి గారు బయట ఉండేవారు, లోపల కాలేజీలో కృష్ణశాస్త్రి గారి సాంస్కృతిక కార్యక్రమాలకి ఆయన సూత్రధారుడుగా ఉండేవారు అనమాట. ఆయన నళిని, రజని ఇంకా ఇత్యాది ఆటల పాటలతోటి గెంతులాడు వేసే వాళ్ళందరినీ సమకూర్చుకుని వాళ్ళతోటి ఈ కవిత్వం ఆధునిక కవుల గేయాలను
వాటిని డాన్స్ చేయొచ్చు. డ్రమటీకరించేవారు. నాటకీకరణ. వాటిలో కాలకంఠుని నాగసర్పము కుబుసముడ్చి పడగ బుస్సంది, 2 నల్కలు గండు మీసాలట్లు దూసింది, చెవులు మోసింది, నాగసనముదేది ఎవరోయ్, రాగమలికించేది ఎవరోయ్, కారు నల్లని కాళరాత్రి, కారు నల్లని కాళరాత్రి. ఇది ఎవరిది? కవికొండ వెంకట్రావు గారి గేయం. ఇలాంటివి ఆయన నేను ఇందాక చెప్పానే డ్రమటీకరించేవారు. నళిని రజని ఇందులో ప్రభలు ధరించుకుని వేషాలు వేసుకుని జంగం వాళ్ళలాగా ఈ కాలకంఠుని నాగసర్పం చేశామన్నమాట. అప్పుడు శివశంకర శాస్త్రి గారు పద్మావతి చరణచారణ చక్రవర్తి నాటకంలో, పద్య నాటకంలో వీడెవడు పరాశరుడు అంటే జయదేవుడు, పద్మావతి పరాశరుడు. జయదేవుడేమో గాడేపల్లి అనంతం గారు, పద్మావతి ఏమో బివి నరసింహారావు. బివి నరసింహారావు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బివి నరసింహారావు మా అన్నయ్య బిఏ చదువుతుండేవారు. మరి అప్పుడు మ్యూజిక్ కాంపిటీషన్ అయితే ఫస్ట్ ప్రైజ్ నాకు, బివి నరసింహారావుకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. అదే 7 హై స్కూల్కి మన శంకర శాస్త్రికి వచ్చింది. అతను కాలేజీ వాడు కాకపోయాడు కనుక కాలేజీ గ్రూప్కి ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది అని నేను చెప్తుంటాను. అంటే లేకపోతే అతను కొట్టేసేవాడు అని చెప్తుంటాను అనమాట. అతనికి నా కాంప్లిమెంట్ ఇవ్వడం. మరి ఇంకా ఏంటంటే నాటకం వేయడానికి వెళ్ళారు. అది ఈ గ్రూపుని 38 మే గోపాల్ రెడ్డి గారు రాజాజీ మంత్రివర్గంలో యంగెస్ట్ మంత్రి. అతనికి పెళ్లి పచ్చపాస్ కాలేజీలో జరిగింది. ఆ పెళ్లికి నవీన సాహిత్య పరిషత్ కవుల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. కృష్ణశాస్త్రి గారు, శివశంకర శాస్త్రి గారు ఆ ఇన్వైటేషన్లో ఉన్నారు. కృష్ణశాస్త్రి గారి బృందంలో నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు గోపాల్ రెడ్డి గారి పెళ్లి, ఆ పెళ్లిలో కవి సమ్మేళనాలు వాటిలన్నింటిలోనూ పాల్గొనడం, ఈ నాటకం వేయడం, ఇదంతా ఒక ఎత్తు. రెండో ఎత్తు ఏంటంటే నాటకం వేశాం. నాటకం స్టేజీలోనే వేసేసాం. అది కాక ఆ వేళ 38 మే, ఇది మే నెల జూన్ నెల లోపల మద్రాసు స్టేషన్ ఆల్ ఇండియా రేడియోది అప్పుడు ఇంకా రాలేదు, రాబోతోంది. 1 జూలైకి ఇప్పుడు రాబోతోంది. దానికి ఈ స్టూడియో ఆస్బెస్టాస్ మరి పిల్లర్స్ ఇవన్నీ కోయడం, రంపాలు పెట్టి కోయడం ఇవన్నీ చేస్తున్నారు. ఈస్ట్ నూక్ అనే బిల్డింగ్లో మెడ్రాస్లో ఈస్ట్ నూక్ మార్షల్స్ రోడ్లో. అక్కడ వీళ్ళు రిహర్సల్ చేస్తున్నారు. మొదటి నాటకము, మొదటి ప్రసంగం కృష్ణశాస్త్రి గారు డిక్టేట్ చేస్తే నేను రాశాను ఓరోసి మీద. మరి మొదటి నాటకం అనార్కలి. జానకిరామ్ గారు దానికి మూలకర్త అంటే 3-4 స్క్రిప్ట్లు కలిపి ఎవరెవరివి, వింజమూరి నరసింహారావు గారిది, మరి ముద్దు కృష్ణది, మరి ఊటుకు నరసింహారావు అని చెప్పి ఆయనది ఒకరిది, విశ్వనాథ్ సత్యనారాయణ గారిది, ఇవన్నీ కలిపి ఇందులో కొన్ని డైలాగులు, అందులో కొన్ని డైలాగులు అంతా కలిపి నాటకల్లి రేడియో స్క్రిప్ట్ ఒకటి తయారు చేశారు జానకిరామ్ గారు. ఆయన చేస్తుంటే అనార్కలి సలీం పాత్రకి కృష్ణశాస్త్రి గారు, అనార్కలి పాత్రకేమో భానుమతి, రేడియో భానుమతి, సినిమా భానుమతి కాదు. వీళ్ళు ఉండగా రారమ్మ మందారమ్మ. ఎందుకు కృష్ణశాస్త్రి గారి మేనకోడళ్ళు అనసూయ సీత వాళ్ళకు వచ్చినది, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పాట నేను నేర్పాను ఎవరికి? పన్యాల రంగనాథరావు భార్య వాళ్ళ ఆమె అక్కగారు, వాళ్ళిద్దరూ పాడారు రారమ్మ మందారమ్మ. అంటే అనార్కలికి ఇది 38లో జరిగింది. ఆనాటికి నేను రేడియోలో చేరాలి అనే కోరిక ఇవేమీ లేవు నాకు. వాళ్ళందరూ నాటకాలు వేసిన అయ్యగారు వీరభద్రరావు గారు, మరి వడ్డాది శ్రీరామచంద్రమూర్తి గారు, వీళ్ళందరూ ఈ నాటకం రిహార్సల్స్ చేస్తుంటే నేను కృష్ణశాస్త్రి గారి మోచేతి వెనకాల ఉన్నాను. కానీ నేను ఎప్పుడో ఒక రోజు రేడియోలో, నేను ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ని, సమ్మర్ హాలిడేస్కి వచ్చాను అన్నమాట కృష్ణశాస్త్రి గారి దగ్గరికి. ఆయనతో పాటు ఈ మద్రాసు వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మేము అది ప్రసారం అయినప్పుడు 1 జూలై నాటికి నేను వాళ్ళతో వెళ్ళిపోయాను. అక్కడ హాస్టల్లో రేడియోలో విన్నాను ఇది. రేడియో అది చాలా ప్లెజెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మన రేడియో స్టేషన్ అండి, అది మెడ్రాస్ నుంచి వచ్చిన స్టేషన్ మందది. అది మొదటిది. ఇంక నేను రేడియోకి ఎలా వచ్చానని చెప్తా. 40లో
ఈ లోపల రేడియోలో విశ్వనాథ్ సత్యనారాయణ ముచ్చకటికని ఇంకా ఏవో కార్యక్రమాలు వస్తే హాస్టల్లో వింటుండేవాళ్ళం. 40లో అంటే 40 సమ్మర్లో నా విద్య పూర్తి అయిపోయింది. మరి నాకు పెళ్లి కూడా అయింది. మరి ఇంకా 40 డిసెంబర్లో ఒక బాల్ ఈ పుస్తకాలు తీసుకుని టెక్స్ట్ బుక్లుగా పెట్టించడం కోసం ప్రిన్సిపాల్స్, వైస్ ఛాన్సలర్స్ వాళ్ళు, టెక్స్ట్ బుక్ కమిటీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ వాటి మెంబర్స్ వాళ్ళని కలుసుకోవడానికి వచ్చాను. వాళ్ళని ఉత్తరాలు, నాన్నగారి దగ్గర ఉత్తరాలు తీసుకుని వాళ్ళని కలుసుకున్నాను. బివి నారాయణ స్వామి నాయుడు, మరి ఇంకెవరు పచ్చపాసు లెక్చరర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రామాంజీరావు, మోటుపల్లి రామాంజీరావు, ఆకొండ పరబ్రహ్మశాస్త్రి గారు, ఇటువంటి వాళ్ళందరినీ కోరాల రామకృష్ణయ్య గారు, వీళ్ళందరూ టెక్స్ట్ బుక్ కమిటీ మెంబర్స్ అన్నమాట. వాళ్ళందరికీ ఈ పుస్తకాలు అవి ఇచ్చి, మీరు నేను వెంకటరావు కుమారుని, మీరు పుస్తకాలు ఏవి పట్టించాలి. ఆ అది దాంట్లో సక్సీడ్ అయ్యాను. గోరాను మాతృమందిరం రెండు కూడా ఒకటి ఒక పరీక్షకిని ఒకటి ఇంకో పరీక్షకిని వాటిని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏమో నేను అప్పటికే విద్యార్థి దశలో ఉన్నప్పుడే చండీదాసు జీవిత సంగ్రహం బెంగాలీ లిటరేచర్ పుస్తకంలోంచి పాటలతో సహా కాపీ చేసుకుని, ఏమోన్ పిరితి కొబ్బు దెక్కినాయి శుని పొరాన పొరాన బాధ ఆపన ఆపని అని చెప్పి చండీదాస్ పాట ఉంటే, ఆ పాటని రేడియోలో పంకజ్ మల్లిక్ అబార్ బలూన్ అని చెప్పి పాటలు అవి చెప్తుంటే అవి విని ఉచ్చారణ అది కూడా వచ్చిందనమాట. ఈ చండీదాస్ నాటకం రాస్తున్నాను. తర్వాత రేడియోలో నేను విద్యార్థి దశలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2-3 అనుకోని పనులు చేశాను. సాధారణంగా విద్యార్థులు అప్పటి వరకు యూనివర్సిటీ విద్యార్థులు చేయడం ఏమిటంటే, గిడుగు రామ్మూర్తి పంతులు, తలావతుల శివశంకర శాస్త్రి గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు అసోసియేషన్ తెలుగు శాఖకి వీళ్ళందరూ టాబు, పనికి రారు, వీళ్ళని పిలవరు అని ఒక అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయాన్ని పగలగొట్టి నేను వీళ్ళని ఇన్వైట్ చేశా. శివశంకర శాస్త్రి గారు వచ్చారు. అక్కడికి వచ్చి నా హాస్టల్లో నా రూమ్లోనే బస్ చేశారు. జటగా నుంచి రైల్వే స్టేషన్ నుంచి జటగాలకు తీసుకొచ్చేవాళ్ళం, మాతో ఉండేవారు. విశ్వనాథ్ సత్యనారాయణ లక్ష్మీకాంతం గారి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికి పడదు అనుకున్న వాళ్ళు టీచర్స్ రూమ్ లో ఆయన తీసుకెళ్ళారు. ఎవరే కాంతం అంటే ఏమిరో సత్యం అని చెప్పి వాళ్ళు కళ్ళమని నీళ్లు పెట్టుకుంటుంటే, వదిన ఎలా ఉంది, మరదలు ఎలా ఉంది అని చెప్పి ఇలా ప్రశ్నలు వేసుకుంటుంటే మాకు ఆనంద బాష్పాలు రాలేదు. విశ్వనాథ్ సత్యనారాయణ, పింగళ లక్ష్మీకాంత్ గారు వాళ్ళకి పడదనుకున్న వాళ్ళు. అలాగే శివశంకర శాస్త్రి గారు నా రూమ్లో ఏమిటి రజని ఏంటి రాస్తున్నావు అన్నారు. ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కదంబం అని చెప్పి కవిమిత్రుల కావ్యాలు, ఖండకావ్యాలు వేశారు. ఆయన నేనేం చేస్తున్నావు అని అడిగారు. చండీదాస్ జీవితం మీద నాటకం రాస్తున్నాను. నేను అదే చేస్తున్నాను అన్నారు ఆయన. అంటే ఆయన సహజయాన పంథి అని చెప్పి నాటకం వేశారు. చిత్రం ఏంటంటే, ఈ 2 నాటకాలు 1941 ఫిబ్రవరిలో 15వ తేదీని శివశంకర శాస్త్రి గారి నాటకాన్ని గోఖలే హాల్లో మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, హరనాథ్ అనే అతను డైరెక్షన్లోను, అతను చండీదాస్ పాత్రలోను స్టేజ్ మీద ప్రొడ్యూస్ చేశారు. అదే 1941 ఫిబ్రవరి 21వ తేదీని నాది రేడియోలో ప్రసారం అయింది. నేను చండీదాసు, మాలపిల్ల సుందరమ్మ రామి పాత్ర. రాజేశ్వరరావుకి ఏమో ఆర్కెస్ట్రా డైరెక్షన్కి నాకు అప్పటికి ఎక్స్పీరియన్స్ లేదని సినీ డైరెక్టర్ని రాజేశ్వరరావుని బుక్ చేశాడు. నేనేం చేస్తానంటే, నేను అతను బోరా పుచ్చుకుని బ్యాక్గ్రౌండ్స్ పాటికి మధ్యన, ఎందుకంటే మ్యూజిక్ అంతా నాదే, అది మాత్రం ఇచ్చాడు అనమాట. అది కానీ నాకు ఎంత స్నేహితుడంటే, అతను నా ఓ విభావరి, మరి ఇంకా హాయిగా పాడుదున, చల్లగాలిలో ఇవి పాడి ప్రచారం చేశారనమాట రాజేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు. ఇదొకటి. మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి